ఈ సంవత్సరములో మనకేమి సంభవించునో మనమెరుగము. భవిష్యత్తును గూర్చిన భయము కలదు. ప్రపంచ పరిస్థితులు ఎట్లు మారునో, ఆర్థిక పరిస్థితులు ఎట్లుండునో మనము ఎరుగము. ప్రియమైన స్నేహితుడా, సోదరి, సమయము యొక్క విలువను మనము గ్రహించవలసి ఉన్నాం. పోయిన వస్తువులు దొరకవచ్చు, పోయిన ఆరోగ్యం తిరిగి పొందవచ్చు, పోయిన చూపు తిరిగి రావచ్చు, పోయిన జంతువులు తిరిగి మరలవచ్చు. కానీ పోయిన దినము ఇక తిరిగి రాదు. గతించిన సంవత్సరం మనము ఎంతకాలము కనిపెట్టినా మరలా రాదు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక ఉపయోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని వ్రాయబడిన ప్రకారం దేవుడు మనకు అనుగ్రహించు సమయమును సద్వినియోగం చేసుకోవాలి. సమయము యొక్క విలువను గ్రహించక వ్యర్థముగా కాలయాపన చేయువారు అనేకులున్నారు. జీవితయాత్రలో మనకు దొరుకుచున్న ప్రతి క్షణము దేవుని కృపాదానమని మనము గ్రహించవలసి ఉన్నాం. ఆ కారణాన ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో నేడే రక్షణ దినం అని దేవుడు చెబుతున్నాడు. ప్రియమైన స్నేహితుడా, దేవుడు తన అనంతమైన కృపచేత నీ జీవితమునకు ఒక్కొక్క దినమును జత చేస్తూ ఈ దినమును కూడా నీకు అనుగ్రహించాడు. నీ ఆయుః ప్రమాణము పొడిగింపబడుట ఆయన ఉచితమైన కృపచేతనే. సమయము నీ కొరకు కనిపెట్టదు, నీవే సమయము కొరకు కనిపెట్టవలసి ఉన్నావు. దానిని నీవు సద్వినియోగము చేసుకొనవలసి ఉన్నావు. నీవు మారు మనస్సునంది యేసు ప్రభువును నీ హృదయమునందు చేర్చుకొనుటకే దేవుడు ఈ తరుణమును కూడా నీకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి నేడైనా నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి క్షమాపణకై వేడి ప్రభువును నీ రక్షకునిగా స్వీకరించమని నిన్ను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు నీకు సహాయము చేయునట్లు నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఒక ముఖ్య విషయం, సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనది అని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే అని పరిశుద్ధ గ్రంథములోని ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనములలో వ్రాయబడిన ప్రకారం నూతనమైనదేదియూ లేనప్పుడు ఇది నూతన సంవత్సరం అని మనం ఎట్లు చెప్పగలం? చెప్ప వీలు కాదు. కానీ ప్రభు బిడ్డలైన వారు ప్రకృతి సూర్యుని క్రింది వారు కారు, ప్రకృతి సంబంధులు కారు. కానీ ఆది మాధ్యాంతరహితంగా నూతనందనము కలిగి నూతనందనముతో ప్రకాశించుచున్న ఆ నీతి సూర్యుని క్రింది వారు. కాబట్టి వారికి పాతది ఏదియూ లేదు, అంతయు క్రొత్తదే, అనుదినము క్రొత్తదే. క్రొత్త ఒక వింత అన్నట్లు ఆత్మీయుల జీవితం అనుదినము క్రొత్తందనముతోనూ క్రొత్తందనపు వింతతోనూ వైచిత్ర్యముతోనూ నిండినదై ఉంటుంది. సాధారణంగా ఈ లోకములో గుడ్ ఓల్డ్ డేస్ అను లోకోక్తి కలదు. ఆహా, మా దినాలలో ఏమని చెప్పను, 5 రూపాయలకు ఒక కోటు, ప్యాంటు, షర్టు వచ్చేవి. 2 రూపాయలు ఇస్తే మంచి చీరే, జాకెట్టు వచ్చేది. రూపాయకు 20 సేర్ల బియ్యం వచ్చేవి. అవి ఎంత మంచి రోజులు! ఆ దినాలు ఇక వస్తాయా అని చెప్పడం అప్పుడప్పుడు మనం వింటూనే ఉన్నాం. కానీ ప్రభువుని ఎరిగిన ప్రియులకు దినములు గడిచే కొలది గడచిన దినముల కంటే ముందు దినములే అంతకంతకు మంచివిగను, ఆనందదాయకముగను, మహిమకరముగను ఉంటవి. ఇది ఆ నీతి సూర్యుడైన యేసు ప్రభుని ప్రభావం. విశ్వాస జీవితములో గత సంవత్సరము కంటే
ఈ సంవత్సరము కంటే వచ్చే సంవత్సరం అంతకంతకు వాంఛనీయముగను అనుభవించదగినదిగను అనుకొనదగినదిగను ఉంటుంది. విశ్వాస జీవితములో నీతి సూర్యుని ప్రభుత్వములో దినాభివృద్ధే గాని దినదిన క్షీణత కానరాదు. అదే నీతి సూర్యుడైన యేసు ప్రభుని ప్రభావం. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఇట్టి నీతి సూర్యుడైన ప్రభువునందు విశ్వసించి రక్షణ పొందమని ప్రేమతో నిన్ను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు నీకు సహాయం చేయునుగాక.